ఏట్ల రాయి తీయలేనోడు గూట్ల రాయి తీస్తా అన్నాడట. సర్కార్ల పని చేసేటోళ్ళకే జీతాలు చక్క ఇయ్యే శాసనం అయితలేదు గాని ఓ చెప్తారమ్మా ఇక అంత పొడుగు హామీలు. ఈ ఘోరాన్ని నేను చెప్పలేను గాని ఈ అక్క చెప్తుందా తినుండ్రి. చెప్పక్క ఏమాయే ఏంది మీ లొల్లి? ఏమేం కావాలి? ఎవరెవరి దగ్గర పోయారు? అక్కడ బడ్జెట్ లేదు పడతలే పడతలే ఆ గది ముచ్చట ఇది కదా మన కాంగ్రెస్ సర్కార్ చక్కదనం అంటే. ఒక్కటి కాదు రెండు కాదు 5 నెలల నుండి జీతం ఇస్తలేరట నల్గొండ జిల్లా సర్కార్ దవాఖాన్ల పనిచేసే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు. మరి సర్కార్ తనకి పైకం ఉన్నదో లేదో అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తానికి పోయిరట. అయినా కూడా మంత్రి సారు చెవున పెట్టకుండా ఎట్టి కిడ్స పెట్టిండట. ఇలా మాటలు కలెక్టర్కు చెప్పినా కూడా అకౌంట్లో జీతం పడలేదట. ఇక చూసుకుంటా కూర్చుంటే ఈ 5 నెలలు కాస్త 10 నెలలు అయ్యేటట్టున్నాయని భయపడి బాధతోని గిట్లా రోడ్డు ఎక్కి లొల్లికి దిగిండ్రు. మరి ఈ లొల్లి ఎన్ని రోజులు చేస్తారో తెలియదు కానీ సర్కారు ఓ కన్ను జరగిల మీద వేస్తే అన్ని కుటుంబాలు ఇలా పడతాయి. లేకపోతే అడుక్కున్న గతే అవుతుంది కావచ్చు. మరి జర్ర ఓ వారం అటు ఇటు అయితేనే అప్పులోళ్ళు ఈఎంఐ వాళ్ళు అంతా వచ్చి ఇంటి ముంగట జామ్ అవుతారు. అసొంటిది 5 నెలలు అంటే ఎవరికైనా ఎంత తిప్పలు ఉంటది ఏం కథ. ఈ ఈడిట్లుంటే ఇక్కడ చూడుండ్రి. సీకులు కడుపులో ఉచ్చుకోగల నీ పైసలు సలగుండా కిందికి దిగ. వీళ్ళంతా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ 17,000 మంది ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలు బంద్ అయినాయట. అందుకే షిగాలుతురు గేట్లెక్కి. పాపం సర్కారు వీళ్ళకు నడుమిట్లా పోలీసులు వాళ్ళని ఆగబట్టలేక తిప్పల పడుతుర్రు. ఏందో ఏం పాడు వీళ్ళకు జీతాలు ఇవ్వనీకనే సర్కారు తన పైసలు చక్కలేవు గాని మనకిచ్చిన హామీలను తీరుస్తుందంట సర్కారు అని డౌట్ అనుమానాలు కూడా షురు అయినాయట ముచ్చట తెలిసిన పబ్లిక్ కు.